సార్ ఈ మధ్య ఒక వార్త బాగా వింటున్నాం ఏంటంటే ప్రభాస్ ఎలా తీసినా రావాల్సిన బడ్జెట్ అంటే రావాల్సిన కలెక్షన్ వచ్చేస్తుంది, అది ఫ్లాప్ అయినా సరే హిట్ అయితే ఇంకా 1000 కోట్లకే. ఇప్పుడు రీసెంట్గా తీసుకున్న కల్కి బాగాలేదు అని మీరే చెప్పారు, ఇంకా చాలా మంది కూడా అంటున్నారు, కానీ దానికి 1000 కోట్లు దాటేసింది. అలాంటిది కొంతమంది బాలీవుడ్ ఇతర ఇండస్ట్రీ వాళ్ళు ఎంత అంటే హిట్ మూవీస్ తీసినా ప్రభాస్ ని చేరుకోలేకపోతున్నారు అని అంటే ఇండియన్ మూవీలో ప్రభాస్ మాత్రమే నెంబర్ 1 అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ప్రభాస్, అందగాడు, సింబల్ ఫర్ గర్ల్స్ విమెన్, ఇవన్నీ కలిసి వెరసి అజానుభావుడు. ఓకే, ఇవన్నీ కలిసి నెంబర్ 1 చేరతాడని ఎప్పుడూ అన్నాను. కాకపోతే సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం మనవాడికి బుద్ధి తక్కువ అనేది అక్కడక్కడ అన్నాను సరదాగాను. అవి ఒలవమటి పెట్టేస్తారు అందులోనే రీల్స్లో అయ్యానే. అయినా అతనికి తెలుసు నేను ఏ ఉద్దేశంలో అన్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ద నెంబర్ 1. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ పర్సనాలిటీ వైజ్. అతనికి కల్కిలో బేవర్స్ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు కోపంతో సినిమా కూడా 28, 48, 98 అలా ఉండదు. ఆ ఇమాజినేషన్ తప్పు అని అన్నాను. అయినా కూడా ఆ మాత్రం చేసినందుకు ఎక్స్పెక్టేషన్ వాళ్ళ సినిమా ఆడేస్తుంది అనేది ప్రూవ్ చేసింది ప్రభాస్ సినిమాలు. అందులో ప్రభాస్కి ఇచ్చిన క్యారెక్టర్ ఉంది, బేవర్స్ క్యారెక్టర్ ఇంక ఇన్ ఫ్యూచర్ ఇవ్వకూడదని. మాట్లాడితే రెంట్ అడుగుతూ ఉంటాడు ఆవిడ, బ్రహ్మానంద దరిద్రమైన ఫేస్ పెట్టుకుని. ఆ బ్రహ్మానంద ఫేస్ బండగాడిలా ఉంటుంది. అందులో ఆడ ఉయ్యాల్లో పడుకుని అంటే వీడొచ్చి అస్తమానం అన్నీ టార్గెట్ చేస్తావేటి, నువ్వు ఎంతకాలం ఉంటావు మా ఇంట్లో ఎటుది అంటే నెక్స్ట్ పార్ట్ లో నెంబర్ 1 అంటే అది ఎవడో చెప్పాడు. నెక్స్ట్ పార్ట్ అంటే బాహుబలి ఫస్ట్ పార్ట్ కూడా బాగానే ఉంది. మా సిస్టర్ యూఎస్ నుంచి ఫోన్ చేసినప్పుడు నువ్వు బాహుబలి చూసావా అని అడిగాను. అది చూశాను. అలాగంటే ఏముంటుందని, పెద్ద బాగోలేదంట కదా అని అనమాట. నెక్స్ట్ పార్ట్లో ఇంకా బాగుంటుంది అన్నమాట. అంటే ఈ సినిమా ఈజ్ ప్రామిసింగ్ నెక్స్ట్ గురించి కూడా హిట్ చేసేయడానికి వాళ్ళు ఆల్రెడీ చేతపడిపోయారు. అంటే ఇది ఒక లెవెల్లో ఉందని. అదేవిధంగా మీరు అన్నారంటే మీరే కరెక్ట్ అయి ఉంటుంది, నేనే తప్పు అయి ఉంటుంది. బట్ నాకు అది నచ్చలేదు. మ్యాడ్ మ్యాక్స్ 1, మ్యాడ్ మ్యాక్స్ 2లా తీశారు. ఓకేనా అని చెప్పేసి నా యొక్క సినిమా విశ్లేషణ గురించి చెప్పాను. అతని క్యారెక్టర్ ఎక్కడ కనపడినప్పుడు కూడా ఆ సినిమాలో కనిపించిన కొద్దిసేపు కూడా నా లెక్క ప్రకారం అతను 10 రోజుల క్యారెక్టర్ అందులోను 4 సంవత్సరాలు 2-3 సంవత్సరాలు తీశారు. అయినా ఆడింది కదా, ఆడింది కాబట్టి మనకి నోరు మూసుకోవాలి. బట్ అతని క్యారెక్టర్ నాకు అసలు బాగోలేదు. ఆ బుజ్జి అనేది ఏదో ఆడెవడో ఇంకోటి ఎవడో క్యారెక్టర్ అసలు నాకు బేవర్స్ గాడే. ఇప్పుడు బేవర్స్ గాడే ఇవ్వలేము అతనికి. ఎలాగనే అతను ఉన్నాడనే ఆ సినిమా అంత రీచ్ అయింది. ఇప్పుడు నెంబర్ 1 కాకపోతే అంటే ఈజ్ నెంబర్ 1. అతనికి అంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో చూస్తాం. ఇప్పుడు మీరైతే సరిపేరా ఏదో సినిమా చెప్పారు కదా, ఆ సరిపేరా అనే సినిమా అక్కడ హిట్. ఎయిర్ డెక్కన్ గోపీనాథ్ మీద తీశారు. అది చాలా చాలా ఎగ్జాజరేషన్ చేసి మన తెలుగు అమ్మాయి డైరెక్ట్ చేసింది, సూర్య అవి పెట్టి. అక్కడ హిట్. ఇక్కడ మళ్ళీ ఆకాశం నిహద్ర అని అది కూడా హిట్ కదా. ఇదే సినిమాని హిందీలో అంటే ఇంకా బాగా తీసి ఉంటారు కదా, ఇంకా బాగా తీసి ఉండాలి కదా. బాలీవుడ్ సినిమా కూడా డెఫినెట్గా బాలీవుడ్లో పోతున్నాయని చెప్పేసి మనం ఇలా మాట్లాడుకుంటాం. కానీ మనకంటే ఎప్పుడు కూడా బాగా ఖర్చు పెట్టి లొకేషన్ వైజ్ అన్ని విధాలు బాగా తీస్తారు. దిగుపడిపోయిందంటే వాళ్ళు చూసి సరాగా వచ్చేసింది ఇంకా ఈ ఆర్టిఫిషియల్ కైండ్ ఆఫ్ సింథటిక్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. సో ఈ సినిమా నిజంగా మంచి సినిమా అయినా కూడా అక్షయ్ కుమార్ లాంటి టాల్ హీరో, అంటే టాల్ అంటే పొడుగు కాదు, పెద్ద హీరో, పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేసిన అతనికి 5 కోట్లు ఎంత కలెక్ట్ చేసిందట. అంటే ఎంత మిజరబుల్ ఫ్లాప్. ఇతను ఫ్లాప్ సినిమా 500 కోట్లు 600 కోట్లు కలెక్ట్ చేస్తుందని మా ఫిల్మ్ స్టూడెంట్ ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు నాకు. ఊరికనే ఎవరెవరు ఎలాగంటారా అంటే అతను ఎప్పుడు కూడా సినిమా డిస్ట్రిబ్యూషన్ గురించి వాటి గురించి బాగా స్టడీ చేస్తాడనమాట. ఒంగోలు అవుతుంది. సో అతను నాకు మొన్న అడిగాను యాక్చువల్గా. అడిగితే అతను చెప్తున్నాడు ఇలాగ ఇప్పుడు నెంబర్ 1 ఎవరంటే అప్పుడు మరి ప్రభాసే కదా అన్నాను. మరి అంతే కదా అన్నాడు. నెంబర్ 1 అతనికి మీద ఉన్న ఎక్స్పెక్టేషన్ ఎవరి మీద లేదు. అతనికి ఒక బికాజ్ డెఫినెట్గా బాగుంటాడు, ఏది చెప్పాలని ఎందుకు చెప్తాం. బట్ స్టిల్ ఈజ్ నెంబర్ 1. కొంతమంది అందుముందు మీకు ప్రభాస్ అంటే ఇష్టమైతే ఉండొచ్చు కానీ మా హీరోయిన్లు పొట్టోళ్ళు అంటారంటే అన్నాడు ఒకసారి ఎప్పుడు. కానీ నేను అనలేక నుంచి కానీ మీ వాళ్ళు కూడా పెద్ద ఆర్టిస్టులు 200-300 కోట్లు కలెక్ట్ చేస్తుంది కదా, చేస్తుంది. కానీ ఇతను మనిషిగా చాలా బాగుంటాడు అని అన్న. మీ ఇష్టం ఉంటే అలా చెప్పండి కానీ మిగతా వాళ్ళని క్రిటిసైజ్ చేయొద్దు అన్నారు. నేను అప్పటి నుంచి కొంచెం తగ్గించాను. బట్ ఈజ్ నెంబర్ 1. హీ లుక్స్ గుడ్, హీ డిజర్వ్స్ ఇట్. పాప అతనికి అమాయకత్వం వలన ఈ మధ్య మిగతా భాషలన్నీ ఈ మధ్య నేర్చుకున్నాడు, హిందీ, ఇంగ్లీషును. అంతకుముందు సరిగ్గా ఇంగ్లీష్ మాట్లాడాడు కాబట్టి బాహుబలిలో సురేష్ కొడుకుని పెట్టారు, రామనాయుడు సురేష్ కొడుకుని రానా మాట్లాడు అతను బాగా మేనేజ్ చేయగలడు. ఇక్కడ చదువుకున్నాడు, ఎక్కడెక్కడ తిరిగాడు, బాగా మాట్లాడతాడు. అతను కూడా మంచి యాక్టరే.
ఇతనికి వచ్చినంత ఇది ఎవరికి రాలేదు మరి. దట్ ఈస్ నసీబ్, అంతే కదా. దట్ వీ కెనాట్ హెల్ప్ ఇట్, బట్ ఈ లుక్స్ గుడ్ అండ్ ఈ రిజర్వ్స్. అతనే నెంబర్ 1 హీరో. ప్రభాస్ ఈజ్ అన్డౌటెడ్లీ ఈజ్ అ నెంబర్ 1 హీరో. తెలుగు పరిశ్రమ ఇవాళ సుభిక్షంగా ఉందని ఒక డైలాగ్ చెప్పారంటే దానికి కారణం ప్రభాస్. మరి ఇప్పుడు బాలీవుడ్లో మీరు అన్నట్టుగా ఖర్చు అంటే దేనికి వెనకాడని బాలీవుడ్ ఎందుకు ఇంకా హీరోలుగా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు? అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోలు ఉన్నారు, ఖాన్స్ కానీ ఇటు అక్షయ్ కుమార్ కానీ చాలామంది ఉన్నారు. ఎందుకు అంత కలెక్ట్ చేయలేకపోతుంది? అంటే ఎందుకు అంత నెంబర్ 1 ప్లేస్లో ఉండలేకపోతుంది? అంటే యాక్చువల్గా బాలీవుడ్లో చాలా చాలా అసహజంగా ఉంటాయి. చిన్న పాటలు బాగుంటాయి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా సాంగ్స్, నాకు హిందీ సాంగ్స్ చాలా ఇష్టం. అందుకనే నేను వేరే మ్యూజిక్ డైరెక్టర్తో కూడా ఇళయరాజాతో జర్నీ చేశాను. అయినా వాళ్ళ సాంగే, వాళ్ళది హిందుస్థానీ బేస్డ్, ఓకే, మనది కర్ణాటిక్ బేస్డ్. అవి చాలా పాడుకోవడానికి హాయిగా ఆహ్లాదంగా ఉండే పాటలు అయ్యి హిందీ హృదయానికి హత్తుకునేటట్టుగా ఉండేవి మనవి. అది హృదయానికి హత్తుకున్నా లేకపోయినా కూడా చాలా చాలా బాగుంటాయి. సో హిందీ, సో దట్ ఈస్ ఆ రికార్డింగ్ కూడా అక్కడ ఏం రికార్డింగ్ థియేటర్లు ఉన్నాయో ఇక్కడ ఇవే ఉంటాయి అని రాజా గారితో అడిగండి. ఏంటి సార్ మనది ఎప్పుడు చూసినా కూడా ఎంతైనా సబ్ స్టాండర్డ్గా ఉంటుంది రికార్డింగు, అలా ఎందుకు ఉంటుందంటే బొంబేలో చేద్దాం అనేవాడు. ఓకే, ఎందుకు ఉంటుందని అంత డబ్బు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు రమేష్ ప్రసాద్ గారు, ఎల్వి ప్రసాద్ గారు. అంటే ఎలా కావాలితే అలాగా ఆ ప్లగిన్స్ అయిన తెచ్చి అంత మంచి థియేటర్లు కట్టినా కూడా బాంబే రికార్డింగ్. ఈరోజు రఫీ సాంగ్స్ చూడండి, కిషోర్ కుమార్ ఇప్పటికి కూడా ఆణిముత్యాలు ఉంటాయి, లతా మంగేష్కర్ సాంగ్స్ అవిని. ఆ రికార్డింగ్ అనేది అక్కడ కుదిరినట్టు ఇక్కడ ఎందుకు కుదరదు? పోనీ అదేమన్నా ఫారెన్ కంట్రీయా? బాంబే కదా, ఇక్కడే కదా. అంత బాగా ఎలా వస్తుందంటే రికార్డిస్టు ఆ ప్లగిన్స్ అంటారనమాట, అవి అక్కడికి బాగా కుదరటమో ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇళయరాజా చెప్పలేకపోయాడు, మంచి మంచి సినిమాలకి అక్కడికి తీసుకెళ్ళేవాడు, బొంబేలో ఫిక్స్ చేద్దాం అనేవాడు. ఇప్పుడు అటువంటి ఇక్కడ వచ్చేసినాయి. ఇప్పుడు హ్యారిస్ జయరాజ్ ఒక 150 కోట్లు పెట్టి రికార్డింగ్ థియేటర్ కట్టాడు. హెచ్జే అంటారు దాన్ని, హ్యారిస్ జయరాజ్. అతను క్రిస్టియన్ కాంట్రాక్ట్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్లస్ సినిమా రికార్డింగ్ కూడా ది బెస్ట్ ఇన్ ఇండియా, అది ది బెస్ట్ ఇన్ ఏషియా. వలసరవాకంలో కట్టాడు, మెడ్రాస్లో 150 కోట్లు కట్టాడు. అందులో తను ఇల్లు కూడా కట్టేసుకున్నాడు హ్యారిస్ జయరాజ్ అని. అతను కూడా నాకు కీబోర్డ్ పనిచేశాడు. నేను మ్యూజిక్ చేసినప్పుడు నాకు పనిచేశాడు అతను. నేను మ్యూజిక్ చేసినప్పుడు పనిచేస్తే ఏఆర్ రెహమాన్ ఉన్నాడు. ఏఆర్ రెహమాన్ ఎక్కువ వాసు అతను పనిచేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ వాసు ఉన్నాడు కదా, కోటి రాజ్ కోటి, వాళ్ళకి పనిచేశాడు. బిగినింగ్ అందరికీ పనిచేసేవాడు. తర్వాత ఇతను రోజా నుంచి పైకి వెళ్ళిపోయాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. సోనీ సపోర్ట్ చేసింది. సోనీ పెద్ద కంపెనీ ప్రపంచంలో. ఆ సోనీ ఇతను కాంట్రాక్ట్ చేసింది కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు. సో ఎందుకే నేను చెప్పదలుసు ఏంటంటే ఇతనికి మనిషి బాగుంటాడు, ఇతనికి పడిన సినిమాలు కూడా రాజమౌళి ఆ క్రెడిట్ వెళ్తుంది. అంతమంది సినిమాలు కూడా ఆల్మోస్ట్ ఒక 70-80% బాగానే ఆడినాయి. ఇతనే ఏదో ఒక పూరి జగన్నాథ్ చేసిన సినిమా డిజాస్టర్ అయిపోయింది. ఏదో ఉంటుంది ఏక్ నిరంజన ఏదో సినిమా ఉంటుంది కదా, అలాగే 2-3 సినిమాలు బిగినింగ్ మామూలుగా వెళ్ళినాయి. కానీ అది కూడా ఆ టైంలో కూడా రాజమౌళితో తీసిన సినిమా బాగా ఆడేది. ఛత్రపతి ఏదో ఉంటుంది. ఆ సినిమాలు అవి నేను పెద్ద చూసేవాడిని కాదు, కానీ ఈ పెద్ద సినిమాలు తీసి పెద్దపీట వేసి దట్ క్రెడిట్ గోస్ టు రాజమౌళిని ఒక పెద్ద క్యాన్వాస్ మీద చూపించి తీశాడు. కాబట్టి దాని తర్వాత బాహుబలి 2 ఆడేసింది. ఇంక దాని తర్వాత దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్ కదా. సలార్ అని రకరకాల అందులో సెలక్షన్ తెలియలేదేమో అనిపించింది నాకు. బట్ అదర్వైజ్ ఈజ్ వెరీ వెరీ హ్యాండ్సమ్, ఈజ్ నెంబర్ 1 ఇన్ ఇండియా, యూ కెన్ సే నెంబర్ 1 ఇన్ సౌత్ ఏషియా. ఇంత ఎలా కలెక్ట్ చేస్తుంది? ఇండియాయే యాక్చువల్గా అన్నింటికి బిజినెస్కి పనిచేస్తుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ రోజు తెలుగు గురించి ఎక్కువ మాట్లాడుకోవాలంటే సుభిక్షంగా ఉందన్న కారణం ఏంటంటే ప్రభాస్. ఇప్పుడు అదే టైంలో చిరంజీవి సినిమా, అతను కూడా పెద్ద ఆర్టిస్ట్ కదా, వయసు పెరిగిపోయింది కాబట్టి ఆచార్య ఫ్లాప్ అయింది. మళ్ళీ వాల్టర్ వేరే మళ్ళీ మాట్లాడింది కదా. అతనికి ఉన్న మార్క్ ఉన్నా కూడా ఇతనిది వేరే రేంజ్ పెరిగిపోయింది. ఈయన రేంజ్ వేరండి అనే టైప్కి వెళ్ళిపోయాడు. ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. సో హీఈస్ ద నెంబర్ 1 ఇన్ ఇండియా. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఏషియా ఈజ్ నెంబర్ 1 అనుకోవాలి. విల్ ఆల్ కంగ్రాచ్యులేట్ మిస్టర్ ప్రభాస్. ఓకే సార్, థ్యాంక్ యూ.